జనరల్ ఇండస్ట్రీలో అందరికి ఒక అసిస్టెంట్ ఒక గొడుగు, కానీ నాకు 2 అసిస్టెంట్లు 2 గొడుగులు. 2 కాదు మొత్తం 3 గొడుగులు. మూడోది అక్కడ నువ్వు కూడా గొడుగులాగే ఉన్నావు. నువ్వు నా దగ్గర పని చేస్తున్నావు, గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడెక్కడ ఏ పని చేసేవో కూడా గుర్తుపెట్టుకున్నా. అమ్మాయిలు ఎవరైనా వస్తే పైన పడకుండా చూసుకో. మీరు పైన పడకుండానా? ఎవరైనా ఆటోగ్రాఫ్ అడిగితే ఇవ్వనని చెప్పారా? చెప్పేశాను సార్. చెప్పావు మా సార్ చదువుకోలేదు, ఆటోగ్రాఫ్ రాదని చెప్పేశారు. సార్ నాన్నగారు ఫోను. ఏదో చెప్పరా. సాయంత్రం వస్తారండి. మీ లవర్ స్వాతి ఫోన్ చేస్తుంది. ఏదో చెప్పు. ఆ సాయంత్రం వస్తాను. సాయంత్రం అది కాదండి, మీరు మీ నాన్నగారి దగ్గరికి వెళ్తే మరి దాని దగ్గరికి వెళ్తారు. ఉండు పగిలిపోద్ది, నువ్వు అక్కడ చెప్పడానికి 4 సాయంత్రం వస్తానే. ఓకే సార్ అత్తన్నకాయ ఫోన్ చేస్తుంది సార్. తర్వాత మాట్లాడతాను చెప్పరా. కాదు సార్, 2 రోజులు అరెస్ట్ చేస్తున్నారు కదా, పోలీస్ కేసు పెడతా అంటుంది. ఫోన్ కట్ చేయి, ఫస్ట్ ఫోన్ కట్ చేయి. ఏం చెప్పంటారు? ఏదో చెప్పరా బాబు. కేసు పెట్టమన్నారు. చేతి పెయింట్ ఏంటి? పెయింట్ కాదు సార్, ఏమన్నా మేకప్ వేసే మీ కలర్. అరే ఒకసారి అర్థం చూపించు. అరే ఎక్కడేదో ఆయన చూడరా. రే అర్థం బానే ఉంది. ఇక్కడేదో అయింది చూడు అని. అక్కడేంటండి మొహం అంతా ఏదో అయినట్టే ఉంటే. ఈ సినిమా గడ్డం ఎలా ఉంది? చాలా అడ్డంగా ఉంది సార్. అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ గారిలో లేనా? పూతరేకలు అమ్ముకునే వాళ్ళగా ఉన్నావు. నన్ను చూడడానికి ఎవడో చెట్టు ఎక్కినారు, దింపండి. గేట్ దగ్గర 100 మంది వచ్చారు, లాపండి. వాడు ఎవడో చెప్పెత్తుకుని వస్తాడు, పంపండి. అరే ఏం మాట్లాడుతున్నారా? నాకు ఎటువంటి ఫ్యాన్స్ తెలుసా? మామూలు ఫ్యాన్స్ లేరు నాకు. బాబు గారు జిందాబాద్. వచ్చాడమ్మా. బాబు గారు జిందాబాద్. వాడికి చెప్పుకుంటున్నాడు, నీకు చెప్తున్నాడా? హీరో ఫ్యాన్ ని నేను. మా హీరోకి అమలాపురంలో 2 కటౌట్లు ఉన్నాయి. అదే ఊర్లో 3 అకౌంట్లు కూడా ఉన్నాయి. హలో, మా హీరో రేంజ్ అంటే మీకు అర్థం కావట్లా. మా ఊర్లో హీరో కోసం విగ్రహం కట్టించాం మేము. విగ్రహంలో కూడా నిగ్రహం ఉండదు. వాడికి ఎందుకు విగ్రహాలు? మా హీరో గురించి మీకు తెలియట్లేదు. మా హీరో కోసం 100 మంది అమ్మాయిలు ఇలా కోసుకొని కూర్చుంటారు. వీడు మాత్రం వాళ్ళ కోసం కాసుకొని కూర్చుంటాడు. మా హీరో చేసిన రీసెంట్ సినిమా పక్కింట్లో కరువు ఎంత పెద్ద హిట్ అయింది. హీరో గారు ఈ సినిమా పేరేంటి? ఎదురింట్లో తరువని. హీరో గారు మా పక్కింటి సుబ్బయ్యకి కొడుకు పుట్టాడంట. వాళ్ళ ఆవిడ మిమ్మల్ని ఓ పేరు కనుక్కోమంది. అసలు వాడు సుబ్బయ్యకే పుట్టాడు, అది కనుక్కో ఫస్ట్. అదేంటి అలా అన్నావు? మరి వాళ్ళ ఆవిడ ఈయన ఎందుకు కనుక్కోమంది? ఏంట్రా అలా అంటాడు? చెప్పండి సార్, ఎవరు చెప్పను. మీ హ్యాండ్ ఉందా? హీరో గారు మా ఊర్లో ఒక 90 ఏళ్ల ముసలావిడ ఉందండి. మిమ్మల్ని చూసే వరకు చావనంటుంది. చూస్తే నిజంగా చచ్చిపోతే వెళ్ళిపోమని చెప్తాను. మా హీరోని మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎక్కువ మాట్లాడారనుకో కిరోసిన్ వేసుకొని తగలబెట్టించుకోండి. అలా చేయొద్దు. ఎందుకు? అలా చేసి ఇలా అయ్యాడు చూడు. అరే మీకు విషయం అర్థమవుతుందా? మా హీరో కింద నుంచి పైకి వచ్చాడు. నువ్వు పైన నుంచి కిందకి వెళ్ళరా బొగడా కానీ. డైరెక్టర్ గారు వస్తున్నారు, అక్కడ సీన్లు స్టార్ట్ అవుతాయి. నమస్కారం డైరెక్టర్ గారు. అసిస్టెంట్ వచ్చాడు. హీరో ఎక్కడయ్యా? సార్ ఈ కొత్త హెయిర్ డ్రెస్ రావుడు. మీరు హెయిర్ ఎక్కువ హెయిర్ డ్రెస్ అనుకుంటారేమో. ఆడ హెయిర్ డ్రెస్ కాదు, హీరోవే. ఇదేంటి సార్, కోనసీమ కరువు వచ్చినట్టు అలా తయారయ్యేది. బాగుంటుందని చెప్పి డిఫరెంట్ గా బాగుంటుంది సార్. ప్లానెట్ టైప్స్ లో కోతులు ఉంటాయి చూసారా? కరెక్ట్. సీన్ చెప్పండి సార్. ఓపెన్ చేస్తే మా వాడు దూరిపోతాడు. అలాంటివి వద్దు. అది చెప్పింది సీన్ ఓపెన్ చేస్తే అనుకుంటా. మీరు గుర్రం మీద వెళ్తుంటారు. ఇంత హైట్ లో ఉన్నటువంటి గోడ మీద గుర్రం నుంచి మీరు ఇలా దూకుతారు. కట్ చేస్తే సీన్ కట్ చేస్తానయ్యా. సీనా కష్టపడి పెంచాను, కట్ చేస్తాను. ఏంటయ్యా నాకు అర్థం కావట్లేదు. ఈ 3 నెలలు ఏం చేసావు? నీ కళ్ళ నుంచి కాంతులు వస్తున్నాయి. కాంతులు ఏంటండి, చాలా మంది కాంతులు కూడా వచ్చినాయి. హీరో గారికి తీసుకెళ్ళండి. హీరోయిన్ కూడా పిలిపించేస్తున్నా. హీరోయిన్ రామ్మా. ఏం ఆల్కోవా అన్నారు? వాళ్ళ అక్క పెద్దాపురం పాల్కోవా. హీరో గారితో కొంచెం మాట్లాడి కెమిస్ట్రీ కుదురుద్ది. ఏం భయపడదు. క్యారవాన్ క్యారవాన్ కాదండి, అది క్యారియన్. సార్ ఫస్ట్ సీన్ అలా నడుచుకుంటూ వస్తారు. వర్షంలోంచి హీరోయిన్ ఇలా నడుచుకుంటూ వస్తుంది. కట్ చేస్తే తెలుసుగా లిప్ లాక్ ఇప్పుడు కాదు, లాస్ట్ లో జస్ట్ హగ్ వరకే. బాగా చేయాలి, మూమెంట్ ఎదిరిపోవాలి. కెమెరా రోలింగ్ యాక్షన్.
హక్ చేసుకో హక్ చేసుకో. సార్ ఇలా ఎలా హక్ చేసుకుంటారు సార్? ఎలా చేసుకో, ఏ దుప్పట్లో ఇప్పుడు చేసుకోలేదా? చిచ్చి. సార్ నాకు అలా దుప్పట్లు వేస్తే నచ్చదండి. మరి ఏం చేయమంటావు? ఎలా ఏమంటావు దుప్పటి? దుప్పట్లా హీరో గారు చేస్తారా చేయరా సీను? నాకు దుప్పటి కప్పుకుంటే నచ్చదు. ఇద్దరు కప్పుకుంటే ఓకేనా? ఓకే ఓకే. నాకు కొంచెం టెన్షన్ టీ పెట్టండి. మీరు తాగిని కాకుండా ఇవ్వండి. తాగినవి కాకుండా ఇది నేను తాగలే. ఇది నేను తాగలేదు. సర్లే, మీకు విషయం తెలుసా? ఏంటి? హీరోయిన్ క్యారవాన్ కి వస్తానంది. బయటకు వస్తానందా? మీరు కొంచెం బయట ఉండండి. మీరు కూడా బయటే ఉండాలి. దాని క్యారవాన్ లేదని మీ క్యారవాన్ ఇచ్చారు. మరి నేను ఎక్కడ ఉండాలి? స్టార్టింగ్ లో చెప్పావు కదా. ఏంటిది? 2 గొడుగులని. ఆ 2 గొడుగుల కింద ఉండాలా? మేము ఉంటాం దాని కింద. మరి నేను ఎక్కడ ఉన్నా? ఈ గొడుగు కిందే, ఈ గొడుగు కిందే. అయ్యిందా టీ తాగడం? అయిపోయింది సార్. స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే టీకి వెళ్తావు. సరే రొమాంటిక్ సాంగ్ చేస్తావా? రొమాంటిక్ సాంగ్ పెట్టండి. రెడీ మ్యూజిక్. ఏకాంత సేవ దుప్పటి ఆవిడకేస్తే ఏంటి, నాకేస్తే ఏంటి? ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? నాకు అర్థం కాదు. అదిగా సార్, అది సోషల్ డిస్టెన్స్ ఇంకేముంటా సార్, 3 అవస్థ చేయడానికి. ఇప్పుడు ఈ బెడ్షీట్ వేయలేదు అనుకో, ఆ బయట ఒకడు ఉన్నాడు చూస్తే గన్ నొట్టుకొని టెంపరేచర్ చూస్తున్నాడు. ఆడు మన ఇద్దరు రోడ్డు మీద పరిస్థితి ఈ దుప్పట్లో అడుగుతున్నాడు. చెప్పండి సార్. చాలా టెన్షన్ ఉంది. నేను హీరోయిన్ క్యారవాన్కి వెళ్తాను. ఎవరైనా బయట అడిగితే ఏం లేదు వెళ్దానండి. దానికి మీరేం చెప్పడం? బయటకు వచ్చి తీయడం అదే చెప్తుంది కదా. అదో అని ఇంతకీ హీరోయిన్ తిందా లేదు కనుక్కోండి. ఏం మీరు తినేద్దామనే? హీరో సార్ నీకు ఇష్టమైన లిప్ లాక్ వద్దా? సార్ చేసేద్దాం. మామూలుగా ఉండదు. ఈసారి నేను దుప్పటైన నీకు మాట ఇస్తున్నా. ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతా. ఇది కావాలి సార్ నాకు. ఇదే కావాలి. ఇప్పుడు ఇస్తా చూడండి. రెడీ కదా? కెమెరా ఫ్రేమ్ పెట్టు. రెడీ యాక్షన్. అక్కర్లేదు హీరోయిన్, ఈ బొక్కలో ఉంది. ఇదేంటి? హీరోయిన్ అనుకుని మీకు స్లిప్ నేను సీజీలో కట్ చేస్తా. పెట్టండి సార్, అలవాటేగా. కళ్ళు మూసుకోండి సార్, ఏదైతే ఏమి. యాక్షన్. మరి అంత దగ్గరగా పెట్టకు. ఆ మూర్తి చూస్తే ఎలా ఉంది తెలుసా? కెమెరా క్యాప్ వేసినట్టుంది. అమ్మా వెళ్ళిపో, వెనక్కి వెళ్ళిపో. అయిపోయిందా? ఇంకేం మొదలట్లేదు కదా సార్? మొత్తం ఎలాంటి సీన్లు చేస్తారు? రొమాన్స్, సాంగ్, హగ్గు చేస్తానండి. కాకపోతే సినిమాలో మధ్యలో దుప్పటి ఉండదు, మీ ఇద్దరే ఉంటారు. సరే క్లైమాక్స్ ఫైటర్ రాలేదా? మీ ఇద్దరు ఖాళీనా? వీటితో తిరిగితే ఖాళీగా ఉంటే ఏం పని చేస్తారు? మంచి ఫైటింగ్ సీన్. హీరోయిన్ ని ఇద్దరిని అటాక్ చేయబోతుంటాడు, మీరు కాపాడాలి. హీరోయిన్ కాపాడాలి. హీరోయిన్ రామ ఒకసారి. మీరేంటి మాటికి వెనక్కి వెళ్తున్నారు? ఆడెవరైనా అటాక్ చేస్తున్నారా? క్లైమాక్స్ స్టార్ట్ అమ్మా, అదిరిపోవాలి. రెడీ రోలింగ్ యాక్షన్. చూస్తావేంట్రా? అమ్మాయి మీద చేయాలి. నువ్వు జాకెట్ బయటది ఫస్ట్. మీ నెక్స్ట్ సినిమా ఏంటి సార్? పడతాడు లేస్తాడా? అద్భుతం. ఈ సీన్ తో సినిమా 100 డేస్ వెళ్ళిపో. చిన్నపాప పెద్ద పాప, ఇవాళకి మన సన్యాసం తీసుకుని ముచ్చటగా 3 ఏళ్ళైంది. నువ్వు అలా అంటుంటే మన దగ్గర లేని ఆ 2 గుర్తొస్తున్నాయి. ఏంటవి? 3 ముచ్చట. చిన్నపాప, ఆ. మనం అన్నిటికీ దూరంగా ఉండి ఇక్కడ సన్యాసం తీసుకొని హ్యాపీగా హిమాలయాల్లో బ్రతుకుతుంటే మళ్ళీ 3 ముచ్చట అంటావేంటి? ఏం గుర్తొస్తున్నాయి నీకు? ఉల్లిపాయ, కారం, ఇగో మసాలా, స్పెషల్ గా చికెన్ కూడా. చిన్న పాప, ఆ. నీకేమన్నా మైండ్ పోయిందా? ఉల్లిపాయ తింటే ఒళ్ళు పులకరిస్తుంది, ఆ. కారం తింటే కాపురం చేయాలనిపిస్తుంది, ఇంకా నువ్వు మసాలా తింటే 3 లేక పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. పెళ్లి చేసుకుంటే ఏమైంది? మళ్ళీ విడాకులు తీసుకొని ఎక్కడికి వస్తాం. మనకి శేష జీవితం అంతా మెడిటేషన్ చేసుకోవడం, అందరికి సేవలు చేయడం, సహాయం చేయడం, ఇదే సేవ. అంటే ఒకడికి పిల్లలు పుట్టట్లేదంట, నేను వెళ్ళి సాయం చేశానా? చిన్న పాప, ఏం మాట్లాడుతావు చిన్న పాప? అసలు మన జీవితంలో ఎలా కారణం అవడానికి మగవాళ్ళు కారణం. అలాంటి మగజాతికి మనం దూరంగా ఉండాలి. అసలు మగజాతి అంతరించిపోవాలి. వాళ్ళు అంతరించిపోతే మనకు పిల్లలు ఎట్లా పుడతారు? ఇప్పుడే
ఒక చేత అంతరించిపోవాలంటే మళ్ళీ పిల్లలకి అంటావు. నేను సన్యాసం తీసుకున్నానే, నా నోట్ వచ్చి బూతులు రానవద్దు. ఆ. సరే పద, టైం అయింది. ఎక్కడికి ఆకులు అలమలు తినడానికి? సుడిగాలి సుధీర్ స్కిట్ వస్తుంది, చూద్దాం పద. ఓరే నాయనో, సుడిగాలి సుధీర్ టీమా? వద్దురా బాబు, వద్దు. ఏ బాగోదు అది. సుడిగాలి సుధీర్ అంటే దేవుడితో సమానమే. ఆవిడ అలాగే అంటారులే, ఆవిడ సుడిగాలి సుధీర్ అంటే చాలా ఇష్టం, వాళ్ళ స్కిట్లు అంటే. పద, వాకింగ్ స్టైల్ గుర్తుందిగా, దా. స్టేజ్ ఎక్కే ముందు చెప్తారు ఇవన్నీ. ఈ రోజు మనం హిమాలయ పర్వతాల దగ్గర ఉన్నటువంటి ఉర్వాన్ అనే పర్వతం దగ్గర మనం ఉన్నాం. ఏం పర్వతం సార్? ఉర్వాన్. ఈ ఛానల్లో మీకు ఈ రోజు చాలా చాలా వింతలు మేము ఈ రోజు మీకోసం ప్రజెంట్ చేయబోతున్నాం. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఇక్కడ ఈ పర్వతాలు చూడండి. ఈ పర్వతం క్రీస్తు పూర్వం 1400 సంవత్సరంలో ఈ పర్వతాన్ని నిర్మించారు. సార్ 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 పర్వతం నిర్మించడం ఏంటి సార్? వాళ్ళు ఇప్పుడు చూస్తారు, అడుగుతారు వచ్చి, మనం చెప్తారు చూస్తారు అంతే. సరే అయిపోయింది, రా ఒకసారి రికార్డ్ చేసిందని చూపించా. ఎక్కడ ఎవరు చేశాడు? రికార్డ్ చేయలేదా? వచ్చి చూస్తారు, అడుగుతారు మేము రికార్డ్ చేసామని. వాళ్ళు అడగాలంటే చూడాలి కదరా. మరి ఫస్ట్ నుంచి రికార్డ్ చేద్దా. మళ్ళీ ఫస్ట్ నుంచి సార్. ఈరోజు నైట్ ఇక్కడ స్టే అవుతాం సార్, రేపు మార్నింగ్ చూసుకుందాం సార్. సరే ఆ మందు తీసుకురా. అబ్బా ఏ అసలు చూడరా, ఈ వెదర్, ఈ క్లైమేట్, ఈ వాసన చూడు సార్. మీరు సూపర్ సార్. ఏరా మీకు వాసన కూడా కనిపిస్తుంది కదా. మందు ఉంది, స్టఫ్ ఉంది, ఒక్కటి మిస్ అయిపోయిందిరా. చూడా సార్, అర్థమైంది సార్. ఇప్పుడు మీకు మంచి ఫిగర్ ఒకటి ఉంటే కన్నీళ్ళు వస్తున్నాయి చూడు. మనకేంట్రా బాబు. ఒకసారి మీతో మాడచ్చా? హే, మేము మగవాళ్ళతో మాట్లాడు అటెలు. సార్ 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 చిన్న ప్రాబ్లం వచ్చింది సార్. ఏంట్రా? వాళ్ళ మగవాళ్ళతో మాట్లాడరా, వెళ్ళి మాట్లాడండి. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు మీరు అసలు? మేము నేషనల్ ఆటోగ్రాఫ్ నుంచి వచ్చాం. ఇంతకీ మీరెవరు? మేము సన్యాసులు. అవునా, ఏం చేస్తుంటారు? ఇండియా రాకెట్ లాంచ్ చేస్తే బయట నుంచి చూస్తూ ఉంటాం. అదేంటిది? మరి లేకపోతే అంటే ఏంటి, మాకేం ప్రొఫెషన్ ఉంటుందా? సారీ. హే కూర్చో, మనతో మాట్లాడాలేంటి? ఎంతకీ మీ జీవితం ఎందుకు నాశనం అయిపోయిందండి? మా జీవితం నాశనం అవ్వడం చాలా పెద్ద ఫ్లాష్ బ్యాక్ అది. అయ్యో ఎంత పెద్ద పని. చెప్పుకుంటావేంటి? ఇది పెద్ద స్టోరీలో ఉంది. కెమెరా తెస్తారు. ఇప్పుడు చెప్పండి, మీ జీవ చరిత్ర అంటే అసలు మీరు సన్యాసం ఎందుకు తీసుకున్నారు? 1000 రూపీస్. అది 2013. ఫ్రీ కదా? అది 2013. నేను కాలేజీకి వెళ్తున్న టైంలో నాకు అందమైన సుధీర్ పరిచయం అయ్యాడు. కట్ కరెక్ట్ చెప్పండి. సుధీరా అందగాడా? నేను కాలేజీకి వెళ్తున్న టైంలోని సుధీర్ పరిచయం అయ్యాడు. నాకు ఐ లవ్ యూ చెప్పాడు, పార్కులకు తిప్పాడు, సినిమాలకు తిప్పాడు, రెస్టారెంట్లకు తిప్పాడు. తిప్పి నన్ను పిప్పి చేసి వదిలిపెట్టాడు. ఇలాగే పిప్పి చేశాడు, ఇలాగే. అది 2014 మార్చి అనుకుంటా, అంటే 3వ నెల. అప్పటికి నాకు 3వ నెలే. వెంటనే మా తల్లి దగ్గరికి వెళ్ళి నేను తల్లిని కాబోతున్నా అని చెప్పా. నీ అని చెప్పి నన్ను కాలుతో తన్ని బయటికి తరిమేసింది. అయ్యో. సుధీర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళ వేళ్ళ పడ్డాను, కనికరించలేదు. అప్పటికి నాకు అర్థమైంది ఏంటంటే సుధీర్ రష్మి అని కథలు పడ్డాడు, రష్మి ఇద్దరు ఒకటయ్యారని చెప్పని. ఒకటా? ఏం మాట్లాడతారు? ఒకటయ్యారు అని చెప్పనంటే ఒకే ప్రోగ్రాం చేస్తున్నారు అని. ఆ తర్వాత ప్రపంచం మొత్తం నన్ను వేలు పెట్టి చూపించింది. ఏ వేలండి? చూపుడు వేలు. చాలా డేంజర్ అండి అది. ఓకే, అంతవరకు అయిపోయింది. తర్వాత 1000 రూపీస్ ప్లీజ్. ప్రతి సీను క్లైమాక్స్ లో ఉంటది. ఆ తర్వాత ఆటో రాంప్రసాద్ పరిచయం అయ్యాడు. అతను నన్ను కంటికి రెప్పలా చూసుకుంటా అని చెప్పని అన్నాడు. నా కంట్లో నలుసు పడితే తట్టుకున్నాడు కాదు. అలాంటిది ఒకసారి నా కడుపులో నలుసు పడింది అని చెప్పా. అంతే. ఆ తర్వాత కనుమరుగైపోయాడు. ఆ తర్వాత తెలిసింది అతను పెద్ద మిషనిస్ట్ అని. నెక్స్ట్ ఏం చేయాలో తెలుసా?
ఇంకో 1000 రూపీస్ ఇవ్వాలి. తర్వాత ఏం చేయాలి? ఇది చెప్పండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది తెలిసి. ప్రతి సీను క్లైమాక్స్ లో ఉంటది. చెప్పండి. ఆ తర్వాత గెటప్ సీను పరిచయం అయ్యాడు. గుండెల్లో గుడి కట్టానని చెప్పాడు. చిన్న పాపలా చూసుకుంటా అన్నాడు. చిన్న పాపకు నన్ను తల్లించేశాడు. ఆ తర్వాత ఒక రోజు ఫోన్ చేసి నా ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయింది, ఇంకా నేను కలవలేను అన్నాడు. నేను అందరినీ నమ్మేస్తాను, అలాగే అతను కూడా నమ్మా. ఆ తర్వాత తెలిసింది వీళ్ళిద్దరూ కలిపి పెద్ద మెషినిస్టులు అని. కానీ ఒక్కటి మాత్రం నిజమండి. ఏంటి? రామ్ ప్రసాద్ శ్రీరాంత్ మిషనిస్ట్లు అయ్యారంటే దానికి ఏకైక కారణం ఆ సుధీర్ గారి వల్లేనండి. ఇది నా స్టోరీ. మేడం, మీ పెద్ద పాప మీ స్టోరీ ఏమని చెప్తారా? నేను కూడా ఒక అబ్బాయి. ఒక్క నిమిషం, మీ స్టోరీ చెప్పాలంటే మీరే 1000 రూపాయలు ఇవ్వాలి మాకు. ఇంకా అయిపోయింది, మీరు వెళ్ళి మీ పని కానీ. అంటే రేపు మార్నింగ్ వెళ్ళిపోతాం. ఈ రోజు ఒకరోజు మీ దాంట్లో షెల్టర్ ఇస్తారా మాకు? ఏం మాట్లాడుతున్నారు? మీరిద్దరు ఉన్నారు, మేమిద్దరు ఉన్నాం. అయితే మీరు ఓకే అంటే ఏంటి? ఓకే అంటే ఒక్కరోజు చెప్పండి మీరేం ప్లీజ్. ఏంటి? ఓకే అనొచ్చు కదనే. చిన్న పాప ఏంటి ఎలా తయారయ్యావు నువ్వు? అందుకే పెద్ద వద్దు. ఎక్కువ దాన్ని కలిసి అందరం భోంచేద్దాం. భోజనమా? మీరేమనుకున్నారు? అది భోజనం అనుకుందిలే. మీరు రండి. వేస్తారా? నీతో ఉంటాడు. ఏంటి తేడాగా ఉంది? ఇది మందు అండి, ఇది భలే ఉంటుంది కదా మందు అసలు తాగితే. ప్రసాద్, మన సిటీ ఎలాగైనా సుధీర్ గారు పబ్బకి తీసుకెళ్తాడు కదా మనకి. సుధీర్ తెలుసా? తిరిగిపోవడం ఏంటి, సాటర్డే సండే ఆడుతూ తిరుగుతాం. మీకు మెడిటేషన్ వచ్చండి? ఏం చేస్తారు? నేను నేర్పిస్తానని చెప్తా. సుధీర్కి ఫోన్ చేయండి. సుధీర్గా? సుధీర్, ఎక్కడ నీ ఎక్స్ కనిపించిందిరా? వస్తున్నా ఇప్పుడు. ఓకే ఓకే ఓకే, అక్కడ వస్తున్నాడంట, రండి చూపిస్తాను. ఇక్కడ వెయిట్ చేద్దాం, ఆ కొండ మీద వెయిట్ చేస్తూ వస్తాడు, రండి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నా దేహాన్ని ప్రేమిస్తున్నావా? అబ్వియస్లీ మీ మనసునే ప్రేమిస్తాం. నా దేహాన్ని ప్రేమించేటే ఇదంతా మట్టే. పుట్టేటప్పుడు మట్టిలో పుట్టాం, పోయేటప్పుడు మట్టిలోనే కలిసిపోతాం. ఒకసారి వెనక్కి వస్తారా? దేనికి? మట్టి పిసుకుందాం. అమ్మో, నన్నేం చేయొద్దు, నా జీవితంతో ఆడుకున్నారు. ఏమైందండి? నన్నేం చేయొద్దండి. ఏమైందిరా? ఏం చేశారా? అదెందుకు ఏడుస్తుందిరా? ఏ నన్ను చేయాల్సిందని చేసి అది ఏడుతుందంటే చేయాల్సినంత మీరు చేసి మా ఏడుతారండి మీరు. మీరు కూడా నన్నేం చేయొద్దు. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. ఇంటికి వచ్చే మొగాడు ఎంతసేపు అయింది, ఎంట్రీ సాంగ్ అయిపోయింది, జడ్జెస్ వెయిట్ చేస్తారు నెక్స్ట్ ఎంట్రీ ఎవరిదా అని. ఇప్పుడు దాకా టీ కాఫీ ఏమీ లేదు. ఇందుకే ఏడలతో చిరాకు పెళ్లి చేసుకుంటే. నువ్వు అనుకున్నా అవ్వదులే పెళ్లి. ఆగు చేసుకోవడం లేదు. ఏ టీ ఏంటి ఇది అండి? చెప్పుతో కొడతా, పిచ్చి పిచ్చి చేసాలి. కనీసం టీ సరిగ్గా పెట్టడం రాదు. ఏం ఆడదానివే నువ్వు? ఈ ఆడవాళ్ళతో ఇదో టార్చర్. ఏమన్నంటే ఏడిపితే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ అన్ని మూసుకొని మీ దగ్గరికి రావాలి మేము. సరే సారీ, ఏమనుకోవద్దు. ఏదో ఉత్తరాను నువ్వు నీ క్యారీ బ్యాగ్ లేదు. ఏమండి? ఎవరు నువ్వు? నేను మీ భార్యనండి. భార్య? మరి ఇది మన ఇంటి పని మనిషి. వసే, మా ఆయనకి మతిమరుపు ఉందని తెలుసు కదా, నువ్వేం చేస్తున్నావు? అంటే అయ్యగారు ఏదైనా చేస్తారేమని వెయిట్ చేస్తున్నా. పళ్ళు రాలిపోతాయి బ్లడీ ఇడియట్. ఎందుకు అలా అరుస్తావు? ఏదో ప్రతిదీ మర్చిపోతున్నట్టు, అందరిలో మర్చిపడుకున్నట్టు ఏదో చిన్న చిన్న విషయాలు మర్చిపోతావు. చిన్న చిన్న విషయాలు మర్చిపోతున్నారు. ఇగో ఇప్పుడు నీ మూడు మార్చనా? నీకు ప్రభాస్ అంటే ఇష్టం కాదు, నీకు సర్ప్రైజ్. ఇవాళ బాహుబలి సినిమా రిలీజ్ పోతాం మన సినిమాకి. బాహుబలి సినిమా రిలీజ్ అయిపోయి 50 days అయింది.
అయితే ఓ పని చేద్దాం, బాహుబలి 2కి వెళ్దాం. ఎంత పీక్ వెళ్ళిపోయిందండి మతి మరుపు నీకు. ఏంటి? పార్ట్ 2 ఇంకా రాలేదు. అంటే మనెవరికి ఇంకా తెలియదు మరి కట్ట బాహుబలి ఎందుకు చంపాడు. నాకు తెలుసు. సార్ ఎందుకు చంపాడు? రాజమౌళి చంపేమన్నాడట, చంపేశాడు. అదేంటి? డైరెక్టర్ ఎలా చెప్తే అలా వినాలి కదండి. మాట వస్తే మధ్య వరకు ఇది వరకు అది ఇదని చెప్పని నన్ను తిడుతున్నావు. ఏమంటే పొద్దున కూరగాయలు తమ్మని చెప్పు, అంతే కదా. అవును, మీ కూరగాయలు తెమ్మని చెప్పానా? అవును. ఏవి కూరగాయలు? ఇదిగో కూరగాయలు తెమ్మంటే బట్టలు తెచ్చారేమిటండి? అది అంటే నేను కూరగాయలు తెద్దామని వెళ్తుంటే దానిలో మన బట్టల షాప్ కనపడింది, ఇస్త్రీ షాప్. బట్టల షాపులు తెచ్చుకొచ్చేసారా? నువ్వేమి ఇగో చిరాకు పడద్దులే కానీ నువ్వు ఇంకో సర్ప్రైజ్ ఇవ్వనా? ఏంటది? నువ్వు కరెంటు బిల్ కట్టమని చెప్పని నాకు 2 రోజుల కింద చెప్పావు. కట్టేశారా? 2 days అయింది కట్టి. ఏదా బిల్లు తీసుకురండి. ఇదిగో కరెంటు బిల్లు కట్టమంటే కరెంటు బిల్లు దారానికి కట్టడం కాదు. నువ్వైనా సరే మాటతో మధుమరుపు చెప్పాలని తిట్టొద్దు. ఎవరిగా మధుమరుపు? నీకు మధుమరుపు, నీకు పిచ్చి, నీకు మెంటలు. అవును, లేకపోతే మన బర్త్డే ప్యాంట్ షర్ట్ కుట్టించావు, ప్యాంట్ కుట్టించా దాన్ని కుట్టిలా చూడు. కుట్టిన వాడు బాగానే కుట్టాడు, మీరే రివర్స్ వేసుకున్నారు. ఇప్పేసి కొత్త తీసుకుని ఎందుకు ఇలాగే బాగుంది. బాగుందా? మరి టాయిలెట్ కలిసి ఎలా వెళ్తారు? ఎలా తిరిగి పోసుకుంటా? తిరిగితే ముందుకు రాదు. అరే సుధీర్, ఎలా ఉన్నారా? బాగున్నా. ఎవరు నువ్వు? నేనేంట్రా నీ ఫ్రెండ్ రాంప్రసాద్. గుర్తురాట్లే. అరే చిన్నప్పుడు నువ్వు నేను రేష్మి క్లాస్మేట్స్ గుర్తొచ్చా? రేష్మి ఎదురుకు చందని పిలిచింది నేను. గుర్తురాలే. అప్పుడు నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. తినడానికి తిండి లేదు, పడుకోవడానికి నిద్ర లేదు, బయటకు వెళ్ళాలంటే బండి లేకపోతే నాకు కాలేజ్ ఫీజు కట్టడానికి నాకు ఒక 50,000 ఇచ్చా. గుర్తుందా? గుర్తొస్తుంది. 50,000 ఇచ్చేటి మళ్ళీ తీసుకున్నాం. గుర్తుంది ఇప్పుడు? గుర్తురాలే. మన కాలేజ్ ప్రిన్సిపల్ నాగబాబు గారు, రోజా గారు తెలుగు టీచర్, నువ్వు చేసే పెర్ఫార్మెన్స్ కి గుర్తొస్తుంది. అమ్మ నా బుద్ధి తిట్టేవారు. అది నిజం. నువ్వు గుర్తు తెచ్చుకోరా. నువ్వు గుర్తు తెచ్చుకుంటా స్కిట్ ముందుకెళ్తా, లేకపోతే ఇక్కడ అయిపోతురా. అవునా రాంప్రసాద్? చాలా బాగున్నా చూసి ఎలా ఉన్నావు? ఏంటి చాలా బాగున్నా. చిన్నటి ఫ్రెండ్ వచ్చా, టీ తీసురా. చాలా సంతోషంగా ఉందిరా. నిన్ను కూడా చూసి చాలా గుర్తుపట్టలేపే, ఏదో గుర్తొచ్చింది. గుర్తుపడలే. థ్యాంక్స్ చెల్లమ్మ. సారీ అమ్మా, మీ పెళ్లికి రాలేకపోయినా అనుకోవద్దు. సీతారాముల్లో ఉన్నారు ఇద్దరు. మా ఫ్రెండే రాంప్రసాద్ చిన్నప్పుడు. మీ పేరు చాలా బాగుందిరా. సీతారాములు అంటే అన్నీ నమ్మేస్తారా? యాక్చువల్ గా ఏమండి ఏమండి ఎవరివిడా? మా మావిడ్రా. మీ ఆవిడ? సారీ చెల్లెమ్మా, మీ ఇద్దరు భార్య భర్తల ఏమనుకోద్దమ్మా. సూర్పనగ రాములుగా చక్కగా ఉన్నారు తెలుసా. మరి అదేంటి మరి తల పట్టుకుని భార్య అన్నాడు? మతి మరుపు అండి, క్షణానికి మతి మరుపు పెరిగిపోతుందండి. ఆడు చిన్నప్పుడు స్కూల్లో మంచి టాపర్, బ్రిలియంట్. చిన్న అవును, అందరినీ టాప్ లేపేవాడు అప్పట్లో. అవును, నాకు టాప్ లేపారు అప్పుడు. మీరు ఇలా మాట్లాడుతూ ఉండండి, నేను లోపల చిన్న పని ఉంది. ఏరా రాంప్రసాద్, ఏంట్రా ఎలా ఉన్నారా? చాలా ఏళ్ళైందిరా కలిసి. ఎలా ఉన్నారు మన సీని గారు, రోహన్ గారు, యువరాజు గారు, అనిల్ గారు, వాళ్ళందరూ బాగానే ఉన్నారా? బాగానే ఉన్నారు. అరే లక్ష్మి ఎలా ఉందరా? ఉందా లక్ష్మి? మొన్నే ఫోన్ చేసింది. అరే మనం రా ఇంటర్ చదువుతున్నప్పుడు ఎంపీసీ లాస్ట్ బెంచ్ నువ్వు నేను లక్ష్మి మధ్యలో. అది నువ్వు నేను కాదు. అదే చెప్పేది, అందరం కలిసి జింతాత ఆట అది చెప్తున్నా. తర్వాత నీకు గుర్తుందా, మనం ఎంపీసీ ఎగ్జామ్ మ్యాథ్స్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు 2003 మన సెంటర్ కేబిన్ కాలేజ్ విజయవాడ, హాల్ టికెట్ 1160. ఓకే, మన ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఫ్రైడే రోజు 10:45 స్లిప్ దొరికిపోయావు నువ్వు. అన్ని విషయాలు బాగా గుర్తున్నా కదా, మరి గుర్తున్నట్లు మరి ఎందుకలా మాట్లాడుతున్నా? గుర్తులే మతి మరిపి అన్నారు మీ ఆవిడ. మతి మరిపా బొక్క కాకపోతే చంపేస్తుందిరా బాబు. పెళ్లి అయితే బాగుపడుతుంది, లైఫ్ బాగుపడుతుంది. మా నాన్న పెళ్లి చేశాడు. పెళ్లి అందరితో లైఫ్ బై సోప్ లో వాడేసుకుంటుందిరా. ఫస్ట్ నైట్ అయ్యింది, పొద్దున్న లెగ్గానే 3 కాఫీ అడుగుతాడు. ఇదే నన్ను కాఫీ అడిగింది. సరే ఫోన్లో కొత్త పెళ్ళం కదా అని కాఫీ తీసుకొని వచ్చా. ఇంకా తర్వాత నుంచి ఇంటి పనులు వంట పనులు అన్ని నేను చేస్తున్నారా, ఒక్క పని చేయట్లేదురా. తర్వాత డ్రామా స్టార్ట్ చేశా, మతి మరుపు అని. అయితే పరిష్టం ఇంట్లో ఏ చెప్పినా సరి చేయకల్లా హ్యాపీగా ఇగో 10 మందితో రొమాన్స్ కూడా చేస్తాను. అవునా? పిచ్చి పిచ్చి ఉంటుంది. ఏమన్నా అడిగితే నేను బాబు నువ్వే అనుకుంటా అంటాను. ఏమన్నా చూస్తావా? నిజారా? ఏమనట్లేదు, నేను కూడా చేసిన ఏమందా? ఏమండి ఏమిటండి ఏమిటండి ఆ పనులు? ఏమిటండి మీ మతి మరుపు మరి పీక్స్కి వెళ్ళిపోతుంది? ఇదండి అన్నయ్య గారు. సరే సరే నువ్వు లోపలికి సారీ మర్చిపోయాను. మాట్లాడుతూ ఉండండి. భలే డ్రామా ప్లాన్ చేస్తున్నారు.
అవునరా ఇంకేంటి ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? మీ మామ తాత ఎలా ఉన్నారా? మర్చిపోయా. మా అమ్మ తాత చచ్చిపోయారా? మా తాతగారు నిద్రలో పోయారా? అంటే అదృష్టవంతురా, మంచి చావు. నిద్రలో మంచిగా కాదు, కార్ డ్రైవ్ చేసి నిద్రపోయాడు, యాక్సిడెంట్ అయ్యి. మరి మా అమ్మ కూడా నిద్రలో పోయిందిరా. మా అమ్మ కూడా డ్రైవింగ్ చేసింది ఏడు గొప్ప కాదు, మా అమ్మ నిద్రలో నడిచి అలవాటు రోడ్డు మీకు వచ్చింది, మా తాత గుద్దీశాడు. అవును, ఇంతకీ మీ మామ తాత ఉన్నారా? మా అమ్మ తాత పోయారు, పైకి పోయారు. ఎలాగా? అంటే ఫ్లైట్ ల్యాండ్ అయింది, పోయారు వాళ్ళు. ఫ్లైట్ ల్యాండ్ అయితే పోయారు, ఎలా రా? ల్యాండ్ మీద ల్యాండ్ అయితే పర్లా, క్రాష్ ల్యాండింగ్ కొండల మీద చేసాడు ల్యాండింగ్ ఆడు ఎవడు. మర్చిపోయా, నీకు పెళ్ళైంది కదా, కట్నం అది ఏమైనా ఇచ్చారా? 10 లక్షలు. 10 లక్షలు ఇస్తాను ఇంకేమలే. పెళ్ళైంది కదా, కార్ ఏమా పెట్టారా? పెట్టారా? కార్ పెట్టారా? BMW తాకట్లో పెట్టారు, ఇడిపించుకోమంటున్నారు. అవునరా, నీకు ఏమన్నా బ్యాంక్ లో ఉందా? బ్యాంక్ లో ఉందా? నాకు కూడా. ఏంటిది? అకౌంట్. నేను ఉదయం కార్ తీసుకున్నాను రా. ఎవరిది? సీని గారిది, మళ్ళీ సాయంత్రం ఇచ్చేయాలి. అబ్బో మంచిరా, సూపర్. మీ పని నుంచి పిల్లలు ఒకసారి. నీ లైఫ్ చాలా బాగుందిరా. అరే నాకు పెళ్ళైంది, కాకపోతే ఇంట్లో పని మనిషి లేదు ఇలాంటిది. ఒకసారి మా ఇంటికి. ఇది ఒకసారి పంపించచ్చు కదా. ఏమండి టైం అయిపోయింది రండి, అవతల జబర్దస్త్ వచ్చే టైం అయిపోయింది. ఆడది ఆధారం అని తీసుకెళ్తావంటే నేను నీ మొగుడిని. ఎవరండి ఇతను? నీ మొగుడిని. ఎవడా నువ్వు? మతి మరుపు స్క్రీన్ ప్లే నా దగ్గర ఆడుతావురా నువ్వు? ఏమే అమ్మా, కొంగు కప్పుకుంటే వదిలేస్తా అనుకున్నావు, వదిలేస్తాను. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే? అన్ని పెర్ఫామ్ చేస్తాడండి. పర్ఫార్మెన్స్. ఏ వాట్ ఏ పెర్ఫార్మెన్స్. ఏమండి? లక్ష్మి, ఏమైంది లక్ష్మి? ఏమోనండి, 2 days నుంచి చాలా వీక్ గా ఉంది. వీక్ గా ఉన్నప్పుడు సాంగ్ ఎందుకు వేసావే? అందుకే కదండి వీక్ సాంగ్ ఎంచుకున్నా. నీ బుద్ధి మారుతుంది, నీ ఆటో తగలయ్యా. పోయేటప్పుడు కూడా ఆటోతో పోతున్నాడు. జ్వరం తగ్గిందా? లేదు, తగ్గలేదు. ఎందుకు మందులు వేసుకున్నా? ఈ టైంలో వైన్ షాపులు తెరవరు కదండి. ఆ మందులు కాదే, టాబ్లెట్లు వేసుకున్నావా? లేదు, కూర్చు. ఫీవర్ ఉంది, 2 రోజులు హాస్పిటల్కి వెళ్తున్నావు, డాక్టర్ చూపించావు. మెడిసిన్ వేసుకో, టాబ్లెట్ వేసుకో. టాబ్లెటా? అదేంటి? వాటర్. అమ్మ నాకు వద్దు, వాటర్ తో నేను టాబ్లెట్ వేసుకోలేను. వాటర్ వద్దు, నాకు క్వార్టర్ ఉంటే వేసుకుంటా. ఏమండి, ఇంకో టాబ్లెట్ ఉందా? మందేయడంగా. టెంపరేచర్ ఏంటి ఇంత వేడిగా ఉంది? అవునండి, 2 రోజుల నుంచి చాలా టెంపరేచర్ ఎక్కువైపోయింది. ఓ మై గాడ్, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ఒక మెడిసిన్ తగ్గలేదా నీకు? డాక్టర్ సుధీర్ అండి. హలో, చెప్పండి డాక్టర్ రాంప్రసాద్. నేను డాక్టర్ కాదండి. అదే నేను డాక్టర్ని, చెప్పండి రాంప్రసాద్ అంటున్నా. సరే సార్. డాక్టర్ గారు, మా ఆవిడ కొంచెం సీరియస్ గా ఉందండి. మీ ఆవిడ సీరియస్ గా ఉందా? ఏమయ్యా నాగరాజు పట్టుచారు కొనిపెట్టే, మా ఆవిడ సీరియస్ గా ఉండదా, మేము కొనవా? ఆ సీరియస్ కాదండి, మరి కొంచెం హెల్త్ బాగాలేదు సార్. కొంచెం హెల్త్ బాగాలేదా? ఏం చేయాలో చెప్పు. కదా సార్, టెన్షన్ సార్, మీరే హెల్ప్ చేయాలి సార్ నాకు. డాక్టర్ అంటే దేవుడితో సమానం, నువ్వేం టెన్షన్ పడుతుంది, నీకేం కావాలో చెప్పు, నేను చేస్తా కదా. డాక్టర్ సుధీర్ గారు, నాకు డాక్టర్ శ్రీనివాస్ గారు నెంబర్ ఇస్తారు కొంచెం. నాకెందుకు ఫోన్ చేసావు? అంటే అతను నెంబర్ మిస్ అయింది, అందుకే మీకు కాల్ చేశాను సార్. ఓహో, రాసుకోండి. చెప్పండి. 480 12345 తెలుసు సార్ నాకు. మరి తెలిసి నాకెందుకు ఫోన్ చేసావు? ముందు 5 నెంబర్ లేదు సార్ నా దగ్గర. ముందు 5 నెంబర్లు మర్చిపోయావా? ఓకే సార్, మీరు ఫోన్ పెట్టండి, మీరు ఫోన్. ఓకే. హలో హలో, డాక్టర్ శ్రీనివాస్ గారండి? అవును, నాకు శ్రీనివాస్ మాట్లాడతా, చెప్పండి. సార్, మా మిస్సెస్ కి ఒంట్లో పోలేదు సార్. మీ పేషెంట్ నేను లాస్ట్ టైం వచ్చాం కదా హాస్పిటల్ కి. అవునవును, లక్ష్మి బాగుంటది, చెప్పండి. సార్ మీరు కొంచెం అర్జెంట్ రండి సార్, మా ఇంటికి ప్లీజ్ సార్. మా ఆవిడకి హెల్త్ బాగాలేదు సార్, ప్లీజ్ సార్. సార్ వస్తున్నా, జాగ్రత్త చూసుకోండి. రండి సార్. ఓకే. హలో, ఎక్కడ? ఇక్కడే సార్. అది కాదయ్యా, బాత్రూమ్ ఎక్కడ? అర్జెంట్కి వెళ్ళాలి. బాత్రూమ్ దేనికి సార్? నా 1 గంట నుంచి ఆపుకుంటున్నా. అదే బాత్రూమ్, అదే. ఒక నిమిషం ఉండు. వైద్యుడు బొత్తు వైద్యుల్లో ఉన్నాడు. ప్రశాంతంగా ఉందయ్యా. పెద్దలకి సార్ అలాగే ఉంటుంది సార్. అది కాదు, బాత్రూమ్కి వెళ్ళి వచ్చా ప్రశాంతంగా ఉందంటున్నా. నీళ్లుంటే ఇంకా బాగుండేది. అంటే ఇప్పుడు వాటర్ లేదు, వాటర్ బాటిల్ తెచ్చుకోలేదు. ఓకే. అవును, మీరు వాటర్ వాడరా? అసలు మీ బాత్రూమ్ వాడడం సార్. ఇదేంటి? పక్కనే షాపింగ్ మాల్ ఉంది, వెళ్ళిపోతుంటా డైలీ ఆడికి. పేషెంట్ ఎక్కడ? ఇదే సార్. ఇదే, ఓకే.
ఎక్స్ప్రెషన్స్ అన్ని. హలో, గాజు డిజైన్ ఏదైనా అడిగా కదా, ఒకటి చూసారు అద్భుతంగా ఉంది. యాస్టీస్ కూడా చేయించుకో నువ్వు కూడా. ఫోటో పంపించాను చూడు. సార్ ఓకే. పల్స్ గాజు చూస్తారండి సార్. ఏంటి ఆ పల్స్ చూసేది? కొట్టుకోవడం అయిపోతుంది, అప్పుడప్పుడు కొట్టుకుంటుంది. ఏంటి సార్ ఇప్పుడు ఏంటి పరిస్థితి? కష్టం, మాక్సిమం ఇదే లేదు, అంతకుముందు ఎక్స్పెక్ట్ చేయొద్దు. తర్వాత సార్ స్టార్ అయిపోతాడు. స్టార్ అయిపోతాడా? పెర్ఫార్మెన్స్ చూసా కిందకి ఎలా చేశాడు. కొంచెం టెంపరేచర్ చూడండి సార్. మలేరియా ఏమో డౌట్ ఉంది. మలేరియా మలేరియా ఎందుకు వస్తుంది సార్? మలేరియా దోమ కొడితే వస్తుంది. దోమ కుడితే వస్తుంది సార్? దోమ కొడితే మళ్ళీ వస్తాయి. నీకు ఎప్పుడు కొట్టలేదా? నాకన్నీ టైలర్ కొడతారు సార్. నాకన్నీ చికెన్ గున్యా అని కూడా డౌట్ ఉంది నాకు. ఎందుకు సార్? వెజ్ సార్, నాన్ వెజ్ తిందా అసలు? ఆటో గుద్దిని జమ్మి చేస్తారు ఆటో తోటి. చికెన్ గునియా చికెన్ తింటే రాదండి. చికెన్ గునియా దోమ కొడితే వస్తుంది. సార్ ఇప్పుడు దోమ కొడితే ఏం చేయాలి సార్? దోమ కొడితే ఫస్ట్ తర్వాత సార్? తర్వాత గోక్కోవాలి. నాకు ఇన్ని రోజులు తెలియకుండా దోమ కొట్టేస్తాను సార్ నేను. ఈసారి నుంచి దోమ కొట్టేప్పుడు అని గోక్కో. దోమ కొట్టు అని అంతే కదా? ఓ మై గాడ్, ఏమే సార్? టెంపరేచర్ పెరిగిపోతుందయ్యా. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇంకో థర్మోమీటర్ తగిలించాలి దీనికి అంతే. ఓ మై గాడ్, ఇది కూడా దాటేస్తుంది. ఇది పెట్టి ఇక్కడ. ఓ మై గాడ్, టెంపరేచర్ 360 ఉందయ్యా. ఇప్పుడు వర్షాలు పడతాయి సార్? మీ ఆవిడ ఒంట్లో 360 ఉంది టెంపరేచర్ అని చెప్పని అంటున్నాను. మరి సార్ ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇప్పుడు రాత్రి ఏం తీసుకున్నారు? అంటే పండుగ వస్తే పట్టుచీర తీసుకున్నాను సార్. చెత్తస్కోప్ పెట్టి సార్ హాస్పిటల్ డైరెక్ట్ చూసేస్తారు ఇంట్లోకి మీరు. అంత ఉంది ఇది. అమ్మో లేడీస్ ని టచ్ చేయను. ఈ డైలాగ్ హిట్ అయిపోయింది చెప్తే చాలా బాగుంటుంది అసలు. నిమిషానికి ఎన్ని కొట్టుకుంటుంది చూడు. నిమిషానికి ఎన్నిసార్లు? ఎన్నిసార్లు కొడుతుంది నిమిషానికి? 60 సార్లు సార్. ఏంటిది? సెకండ్స్ మిల్లు. నేను అనింది హార్ట్ ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అని చెప్పని అడిగాను. హార్ట్ సార్ నాకు తెలియదు. సార్ రిపోర్ట్స్ ఏమి వచ్చాయి చూడండి సార్. రిపోర్ట్స్ వస్తాయన్నారు కదా. కరెక్ట్, ల్యాబ్ ఫోన్ చేస్తే తెలిసిపోద్దిగా. హలో ల్యాబ్, రిపోర్ట్ ఏంటి? ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ సూపర్. ప్రభాస్ ఎంట్రీ, బ్యాక్గ్రౌండ్ అదిరిపోయింది. ఓకే. తమన్నాను అనుష్క మెయిన్ రోల్సా? ఓకే ఓకే. బ్రహ్మానందం గారి కామెడీ. ఓకే ఓకే సూపర్. మొత్తాన్ని బాగుంది కదా. హిట్ మాట. కట్టప్ ఎందుకు చంపాడు చెప్పారా? సార్ దేనికి ఫోన్ చేశారు సార్ మీరు? ప్రసాద్ ల్యాబ్ కి. సార్ బ్లడ్ ల్యాబ్ సార్, మనకు కావాల్సిన రిపోర్ట్ సార్. దాని రిపోర్ట్ కదా. నేను బాహుబలి 2 రిపోర్ట్ అడిగేసాను. హలో బ్లడ్ ల్యాబ్, ఆ రిపోర్ట్స్ వచ్చింది వాట్సాప్ చేయండి నాకు. లక్ష్మీదే పేషెంట్, అదే వచ్చినప్పుడు బాగుంటది అన్నారు. రిపోర్ట్ వచ్చిందే. ఏమైంది సార్? ఏమైంది సార్? ఏమైంది సార్? ఏంటంటే ఏం చెప్పాలి నీకు? చెప్పండి సార్. చెప్పాలో అర్థం కావట్లేదు. వాట్సాప్ నేను చూసుకుంటాను. మీ ఆవిడకి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది సార్. బ్లడ్ క్యాన్సర్ మీ ఆవిడకి అసలు రాదయ్యా. ఎందుకు సార్? ఆల్రెడీ ఉంది. బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది సార్. బ్రెయిన్ ట్యూమర్ బ్రెయిన్ లోకి వస్తుంది. దానికి ఎందుకు వస్తుంది? పెద్దలు ఇస్తాం ఉంటే అలాంటి. మరి ఏమని చెప్పండి సార్? ఏమొచ్చింది సార్? చెప్పండి సార్ ప్లీజ్ సార్. టెన్షన్ ఉంది సార్. ఊరుకోయ్యా. మీ ఆవిడకి ఏమో చెప్పండి సార్. ఎవరికి రాకూడదు వచ్చిందయ్యా. ఈ టైంలో తనకు ప్రెగ్నెన్సీ ఏంటి సార్? ప్రెగ్నెన్సీ కాదయ్యా. ఎలా చెప్పాలి? చెప్పండి. ఏమని చెప్పండి సార్. అది వస్తే అసలు మానసికంగా చాలా కుంగిపోతామయ్యా. ఏమేమి చెప్పండి సార్. మీ ఆవిడ జలుబు చేసిందయ్యా. ఆపరేషన్ చేయాలి ఇప్పుడు. ఆపరేషన్ లేకపోతే చచ్చిపోద్దయ్యా. సార్ సార్ ఆపరేషన్ చేయండి సార్ ప్లీజ్. ఆపరేషన్ చేద్దాం. హాస్పిటల్ తీసుకెళ్ళి పద. అర్జెంట్ పద. ఇది ఆపరేషన్ థియేటర్ అండి? అవునండి. ఇక్కడ గ్రీన్ బల్బ్ రెడ్ బల్బ్ ఏదో ఉంటది కదా సార్? అది మామూలు పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో ఉంటది. ఇక్కడ హాస్పిటల్ గ్యారంటీ ఉండదు. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు బ్రతకొచ్చు, జలుబు వచ్చినప్పుడు చచ్చిపోవచ్చు. ఇగో లాస్ట్ టైం ఎవరి దగ్గర మాట్లాడు. ఓకే సార్. ఆపరేషన్ అంట, నువ్వేం టెన్షన్ పడద్దు ఓకేనా? బతికితే బతికి చస్తే చచ్చావు. ఇన్ని రోజులు అలాగే కలిసి ఉన్నాం ఓకేనా? చివరిగా నాకు చిన్న కోరిక, ఈ పేపర్ కొంచెం సైన్ చేయవా? ఒకసారి పెగ్గిస్తావా? ఇస్తాను, సైన్ చేయి. ఇదేం తెలుసు కదా, మన ఆస్తి పేపర్. ఇన్ని రోజులు నరకం అనిపించాను వల్ల. డాక్టర్ డాక్టర్ ఏమైంది? మామిడి గిల్లలు కొడుకుంది సార్. చెప్పారు కదా సీరియస్ గా ఉందని చెప్పండి. పోయించి నర్స్ చచ్చిపోయింది. నర్స్ చచ్చిపోయిందా? యా. డాక్టర్ నువ్వు ఠాగూర్ సినిమా చూసావా? నేను చూశాను. ఓకే, ఒకళ్ళు షార్ట్ చూసాడు కనుక్కొని వస్తాను. భయ్యా నువ్వు చిరంజీవి ఠాగూర్ సినిమా చూసావా? ఠాగూర్ సినిమా చూడదండి. ఓకే అయితే ఓకే. చాలా క్రిటికల్ ఉంది. పోషన్ అర్జెంట్ ₹1,00,000 తీసుకెళ్ళి కౌంటర్ లో కట్టు. క్రిటికల్ ఉందా? చాలా క్రిటికల్ ఉంది. డాక్టర్ పేషెంట్ పిలుస్తుంది. ఓ మై గాడ్, పేషెంట్ పిలుస్తున్నారు. చచ్చిపోయిన ట్రీట్మెంట్ చేస్తున్నారండి వీళ్ళు. డాక్టర్ ఓ మై గాడ్, ఏమైంది సార్? బతకడం కష్టమైంది కదా? సారీ. చచ్చిపోయింది కదా? డాక్టర్ స్టఫ్ అయిపోయింది. ఏరా
ఠాగూర్ సినిమా నేను తెలుగులో చూడలేదు, తమిళ్లో చూసాను, ఇంగ్లీష్ లో చూసాను, హిందీలో కూడా చూసాను. చచ్చిపోయిన ట్రీట్మెంట్ చేస్తారు దాని చూస్తున్నాను, చాలా ఓవర్ ఠాగూర్ సినిమా చూసావా? చూసాను. సీసీ కెమెరా చూడలేదా? ఏం సార్ అది? ఇందాక నువ్వు మీ ఆవిడ పేకలోకి చంపేసింది మొత్తం దాంట్లో రికార్డ్